నీళ్ల విషయంలో నిజాలను బయటపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందా? నీళ్ల పంచాయతీకి కారణం కేసీఆర్ అని తేల్చి చెప్పనున్నారా? బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారా? ఇంతకీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీలో నీళ్ల యుద్ధం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జనవరి 2 నుంచి కృష్ణానది జలాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. నదీ జలాల అంశాన్ని కేంద్రంగా చేసుకుని ప్రజల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ పలు బహిరంగ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తుంటే కేసీఆర్ ప్లాన్స్ ను చిత్తు చేయాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంది. కేసీఆర్ చేసిన విధానాల వల్లనే తెలంగాణకు నీటి కష్టాలు వచ్చాయని, ఈ సమస్యలకు కారణం కేసీఆర్ నిర్ణయాలే అని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన నీళ్ల పంచాయతీని ఎజెండాగా పెట్టుకుని ప్రజల్లోకి వెళితే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. ఇక చాలా రోజుల తర్వాత ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాను ఎండగడుతోంది అని విమర్శించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ చేస్తున్న విమర్శలను అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని కోరారు. అయితే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభకు వచ్చిన కేసీఆర్ కేవలం 4 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఇక జనవరి 2 నుంచి జరగనున్న అసెంబ్లీ చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారో లేదో క్లారిటీ లేదు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా రానున్న కాలంలో నీళ్ల విషయాన్నే ప్రజల్లో చర్చించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నీళ్ల విషయంలో జరిగిందేంటి అనే అంశంపై ప్రజల్లోకి వాస్తవాలను తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. కృష్ణా గోదావరి జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ సిద్ధమయ్యారు. జనవరి 1న సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో జరగనున్న ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, ఇతర కీలక నేతలను హాజరు కానున్నారు. ఇక వీరికి నీళ్ల అంశంపై పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ప్రజా ప్రతినిధులు తప్పకుండా హాజరు కావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నదీ జలాల అంశంపై కాంగ్రెస్ నేతలకు ఇవ్వనున్న ఈ పీపీటీలో రాష్ట్ర జల విధానంపై ప్రభుత్వ వైఖరి, గత పాలనలో జరిగిన నిర్ణయాలు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై పూర్తి సమాచారం ఇవ్వనున్నారు. నీటి విషయంలో గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని సైతం కాంగ్రెస్ నేతలకు వివరించి ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. జనవరి 2, 3వ తేదీల్లో గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో కూడా ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం ఈ సబ్జెక్టుపై అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో వారికి ఒకరోజు ముందుగానే ప్రెజెంటేషన్ ను వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జలాల విషయంలో జరిగిన ఒప్పందాలను, తప్పిదాలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించేందుకు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించనున్నారు. ఇరిగేషన్ అధికారులు, నీటిపారుదల అంశంపై నిపుణులు, పలువురు ప్రొఫెసర్లు, మాజీ ఇంజనీర్లు కలిసి ఈ ప్రెజెంటేషన్ తయారు చేసినట్లు సమాచారం. కృష్ణా గోదావరి నదీ జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులు ఏంటి, ఆంధ్రప్రదేశ్తో కొనసాగుతున్న జల వివాదాల తాజా పరిస్థితి ఏమిటి అనే విషయాలు ఈ ప్రెజెంటేషన్లో వివరించనున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందున్న కేసుల స్థితి ఎలా ఉంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణకు జరిగిన నష్టాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కొత్త ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లపై ప్రభుత్వ పాలసీ లాంటి సమగ్ర సమాచారం ఈ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నట్లు సమాచారం. ఈ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. బీఆర్ఎస్ అసెంబ్లీలో మాట్లాడే విషయాలకు కాంగ్రెస్ నుండి గట్టి కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. నీళ్ల విషయంలో తప్పు మీదంటే మీదేనని రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షం కసరత్తు చేస్తుంది. కేసీఆర్ తప్పిదాల వల్లనే తెలంగాణలో ఈ సమస్యలు వచ్చాయని ప్రభుత్వం చెప్పదలుచుకుంది. ఇక ప్రజలు ఎవరి వాదన నమ్ముతారో చూడాలి.